వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. ఎందుకండి ఎవరు లైక్ చేయట్లేదు? మీరు లైక్ చేస్తే మా వీడియోస్ కొంచెం ముందుకి పుష్ అవుతాయి దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు. మీ దోస్తులకు వాళ్ళకు వీళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళా హైప్ చేసుడు మాత్రం మర్చిపోకండి దోస్తులు. ఇంకా దోస్తులు చాలా మంది రోజుకి 2 వీడియోలు పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు దోస్తులు. 2 వీడియోలు చేయడం కుదరదండి. వీడియో డౌన్లోడ్ కావడానికి చాలా టైం పడుతుంది దోస్తులు. మన వీడియోస్ ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారనుకుంటాను. సో ఆడవాళ్ళ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దోస్తులు. మన ఆడవాళ్ళు పెళ్ళయ్యాక మన కెరీర్ని వదిలిపెట్టుకుంటాం కదా. అంటే మనకు ఏదో చేయాలని, ఎన్నో సంపాదించాలని ఉంటుంది కోరిక. కానీ మనం పిల్లలు పుట్టేసరికి చేయలేకపోతాము. మరి పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకునేది మనమే కదా దోస్తులు. సో దోస్తులు, మీకు పిల్లలు పుట్టాక మీరు మళ్ళీ మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మరి కరెక్ట్ టైం ఏంటో తెలుసా దోస్తులు? ఒకవేళ మీకు అబ్బాయిలు పుట్టుంటే అబ్బాయిలకి 14 ఏళ్ళు దాటాక మీ కెరీర్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయిలకి 14 ఏళ్ళు దాటాక మమ్మీతో డాడీతో ఎక్కువ అవసరం ఉండదు. వాళ్ళది వాళ్ళే చూసుకోగలరు. అమ్మాయిలు మాత్రం 12 ఏళ్ళకే ఇండిపెండెంట్ అయిపోతారంట. సో అమ్మాయిలు ఉంటే వాళ్ళకి 12 ఏళ్ళ వయసు వచ్చాక మీ కెరీర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అమ్మాయిలు మాత్రం తర్వాత మళ్ళీ పెళ్ళి, పిల్లల టైంకి మళ్ళీ మీ దగ్గరికే వస్తారండోయ్ దోస్తులు. అబ్బాయిలు 14 ఏళ్ళ తర్వాత, అమ్మాయిలు 12 ఏళ్ళ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే దాని అర్థం మీరు మొత్తానికే విడిచిపెట్టమని కాదు. మీరు వెనుక నుండి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ మీ కెరీర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 60కి వచ్చేసాము. మరి పార్ట్ 60లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. శరత్, నిన్న స్వప్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వచ్చిందని చెప్పినా కదా మన ఇంటికి. అవును, చెప్పినావు కదనే. నిన్ను మస్తు సార్లు అడిగింది శరత్ ఏడి అని. ఎవరి వాళ్ళ అత్తమ్మనా? ఎందుకట? నేనేమన్నా అప్పున్నాను ఆమెకు? ఏ పిసపి సొర్రకు శరత్ నువ్వు. నన్ను గన్నిసార్లు ఎందుకు అడిగింది? నాకేమన్నా అప్పు గిట్టి ఇచ్చిందా? గుర్తు తెచ్చుకుంటానా. సాల్తీ కానీ మనని ఇంటికి రమ్మంటదట ఒకసారి. నిన్ను కూడా రమ్మంటదట. నువ్వు పోయినావు, వచ్చినావు, అయిపోయింది. మళ్ళా నేను ఓడేందే? ఏమో, ఆమె 100 సార్లు చెప్పింది ఖచ్చితంగా రావాలి. శరత్ని కూడా ఒకరోజు ఇన్వైట్ చేస్తా అన్నది. ఫోన్ చేస్తుంది నీకే, నాకైతే తెలియదు. ఆ మనుడు ఆల్సిన లేదు. నువ్వు ఊరుకుదామని రెడీ అవుతానవేందే? అంత నచ్చింది ఆ ఇల్లు? అవును శరత్, సూపర్ ఉన్నది వాళ్ళ ఇల్లు. ఆమె మళ్ళీ ఫోన్ చేసి నన్ను విలువకున్నా ఆంటీ మమ్మల్ని రమ్మన్నారు కదా అని మళ్ళీ నువ్వే ఫోన్ చేసి అడిగేటట్టున్నావు కానీ. ఏను ఊరకు నేను ముచ్చట చెప్తా ఉంటే ఈ మధ్యలో ఏందో వరుతా ఉంటాడు. నేను చెప్పపో. చెప్పు ఇంకోసారి మాట్లాడ. మధ్యలో నిన్ను కూకే సతాయించితే నాకు మంచిగా అనిపిస్తుంది. బయటనేమో అందరూ నేను సతాయించుతాను అంటారు అందరినీ. నా మొగుడేమో ఉల్టా నన్ను సతాయించుతాడు. అరే చెప్పే, మళ్ళీ నేను ఆఫీస్కి పోవాలి, నాకు టైం అవుతుంది. అయితే మనని ఇంటికి ఇన్వైట్ చేస్తానదండి నిన్ను నన్ను. మొన్ననే చీర పెట్టింది ఒకటి పోయినప్పుడు. రాణితోటి ఒకసారి పంపింది. ఇప్పటికి 2 చీరలు పెట్టింది ఆమె. ఓస్ని, ఇంకో చీర పెడుతుందని చూస్తున్నావే, అందుకే పోతా అంటున్నావా? నేను పోతా అని అసలు నీతోటి చెప్పిన్నా? చెప్పలేవా? చెప్పినవేమో చీర కోసం పోతా అంటున్నావేమో అనుకున్నా. అయితే చిన్నపిల్ల గురించి చెప్పినా కదా మిన్ను, అలా చెల్లెబిడ్డ. అవును, తల్లి చచ్చిపోయిందని చెప్పినావు. గామెనేనా? గామెనే అండి, మిన్ను. ఆమె పేరు మిన్నువా? మిన్ను అని పేరు పెట్టుకోడేందే? ఆమె పేరు మీనాక్షి, ముద్దుగా మిన్ను అంటారు. నువ్వు అన్ని చచ్చిపోయిన డౌట్లు అడగకు నన్ను. చెప్పు. పిల్ల మొన్న మేము వెళ్ళొచ్చినాక మస్తు ఏడిసిందట అక్కింటికి పోతా అని. ఏడిసిందట? ఆ ముచ్చట కూడా ఎప్పుడో చెప్పినావు, అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక మస్తు సంతోషపడ్డది నన్ను, రాణిని చూసి. ఎవరే, పిల్లనా తల్లే? ఇద్దరు, పిల్ల తల్లి. సరేనా? అయ్యో, కోపం ఎందుకే? మంచిగా చెప్పు. గింత మంచిగింటా నా ముచ్చట. ఎవడన్నా ముచ్చట ఇంటే అడే పెళ్ళా అని చెప్పేటి. ఇక ప్రపంచంలో ఎవడు పెళ్ళ ముచ్చటిన్నాడు, నువ్వు ఒక్కను వింటానవి. ఇక ఏమన్నా అవార్డు తెచ్చి ఇమ్మంటావా ఏంటి నీకు?
అబ్బో నాకేం అవ్వట్లేదు తల్లి. ఇవాళ రేపు గల్లా న్యూస్లో చదువుతానా నేను. మోగుని చంపి ఏమేమో ఎత్తాండట. గట్లాంటి పనులు మాత్రం చేయకు. నాకు ఇంకేదో అవసరం లేదు. హు, ఏం మాట్లాడతావేమో, నీకైతే సిగ్గానే ఉంటలేదు ఈ మధ్య. అయితే గా మిన్ను ఏమైనా మన బంటి రూమ్కి పోవడండి. ఏంది బంటి రూమ్ పోయిందా? ఎందుకు? వాడు ఉన్నాడా ఇంట్లోనే? ఉన్నాడండి. ఫస్ట్ టైం చూసింది, పరిచయం చేయించిన కథ మీకు ఏమైనా ఆన్ రూమ్లకే పోతుంది. అంటే ఏంది ఆమె ఏమన్నా పిచ్చి పిచ్చి చేస్తుందా? ఏందో ఏమో నాకేం తెలియదు కానీ ఏమైనా బంటి రూమ్లో కోడు పుస్తకాలు అంటుంది, ఏందో అంటుంది, డౌట్స్ ఏది అడిగినా చెప్పాలంటుంది, ఏందో ఏందో చేసింది. మరెందుకే ఆళ్ళ నీళ్ళని పట్టుకొచ్చి మనం చదువు అంతా డిస్టర్బ్ చేస్తావు? మంచిగా చదువుకుంటాడు వాడు. నేను బంటి రూమ్లోకి పోమని ఎందుకంటే ఈయనే ఉండి అడుగు అని చెప్పిన. అది ఏకంగా బెడ్రూమ్లోకే వాయే. నేనేం చేయాలి దానికి? పిల్లల్ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చెడుదారులు దొక్కుతారు. అయితే ఇంకేమన్నా తెలుసా అండి? ఏమన్నదే సాలిగా ముచ్చటదా కొంచెం బండుకుందుదా? ఏ ఆగు, స్వప్న వాళ్ళ మామకు ఇంత అఫైర్ ఉందట కదండి. ఇవాళ పొద్దుగాల ఫోన్ చేసి చెప్పింది నాకు. గానికి ఏమనుకో అఫేర్లుంటే మనకెందుకే? ఆయన గట్లాంటి ముచ్చట కూడా పెడుతుందా సప్న వాళ్ళతో నీతోటి? అన్నీ చెప్తుంది. మేమిద్దరం దోస్తులైన మస్తు. అంటే రానికన్నా ఎక్కువ దోస్తాయిందా? దానికన్నా ఎక్కువ నాకు ఎవ్వరు కాదు కానీ. సరేగా నేను గిట్ట ఆగి ముచ్చట తెలుసా అని అడుగుతాన్నా. నాకైతే ఇంతవరకు తెలియదు. రాని పొల కన్నా తెలుసో తెలియదు. నాకు మా తెలిసే రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి 2 జొన్న రొట్టెలు పట్టుకొని పోతాడు. అబ్బో, బాగానే ప్రేమ ఉన్నది అన్నట్టు. మరి ఈ అనసూయత్త ఏమన్నదా? అని ఊకున్నది. కొంచెం బండుకుందు దావే. ఏనాడు ఆఫీస్కి టైం అవుతుంది అంటాడు, మళ్ళా వంట అంటాడు. లేవు అయిపోయింది ఇక దీని ముచ్చటినది ఆక నన్ను కోన్ని గమ్మినట్టు గమ్ముతుంది. ముచ్చట అయిపోయినాక నాడు ఆఫీస్కి అంటది. కొంచెంసేపు రావేడికి. చెప్పేసేయకు. తెల్లారంగేంది అక్కడ అన్ని తమ్ముడు ఉన్నాడు. నిన్న మన పార్టీ అయితే భలే అయింది. అందరికన్నా హైలైట్ మన అనసూయక్కనే. అవును కదా, మస్తు డ్యాన్స్ వేసింది అనసూయక్క. ఇగో మీరేమో వెయ్యారు, ఊకే నన్ను వేయమంటాండ్రు. అందుకే నేను చెప్తాన్నా. కది నా బిడ్డ నేర్పింది. ఇక అమెరికాలా గట్లనే ఎత్తారట డ్యాన్స్. ఇక నెక్స్ట్ టైము మీరే వేయాలి. నెక్స్ట్ టైము ఇక నువ్వు గుండ్రాయి లెక్క గుండ్రా తిరుగుకుంటా డ్యాన్స్ చేస్తావు. గదిగా మాకు బక్క ఉన్న వాళ్ళకి వేయాలి అచ్చుడు కట్టమైంది. మరెందుకు వేయలేవే నువ్వు? ఎప్పుడు అడిగినా నేను చెయ్యా అని సిగ్గుపడతావు. ఎందుకో ఎత్తలేవు మరి. దానికి ఏడత్తది డ్యాన్స్, దాని ముండత్తది. డ్యాన్స్ రాదు మన రాదు. ఇగో నువ్వు నా జోలికి రాకంటే మళ్ళా నా జోలికి ఎందుకు వస్తానవే? వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు పక్క పక్కకే కూసుంటారు, మళ్ళీ కొట్లాడతారు. థూ, దీని పక్కకు నేను ఎందుకు చూసున్నా? ఈ బొడ్డే నా పక్కకు చూసింది. ఇగో అనసూయ, అక్క చెల్లెండ్లేంది అక్క చెల్లెండ్లు అంటావు ఊకే మమ్మల్ని. అది నా మొగుని ఉంచుకున్నది, దాన్ని నాకు చెల్లి అంటావు. ఇక ఒక్కని వేసుకున్న వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాక ఏమవుతారు? ఒక మొగునికి 2 పెండ్లాలు. మంచిగా ఉన్నారు మీరిద్దరు. ఇగో నా మొగునికి నేను పెండ్లాన్ని, అది ఉంచుకున్న బొడ్డి. ఏవైతే ఉంచుకున్న బొడ్డి? నువ్వు ఉంచుకున్న బొడ్డివి, నేను కాదు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నీ జుట్లు 2 కత్తిరిస్తా. నువ్వు నా 2 జుట్లు కత్తిరిస్తే నీకున్న 1 జుట్టు కత్తిరిస్తా నేను. ఎట్లా పాడైనవేందే నువ్వు నీ ఎండకపోయిన వేషం. గందికే నీ మొగుడు వచ్చి నా పక్కకి ఏరిండు. నువ్వెట్లా పాడైనవే మొద్దుకు మొద్దు ముఖం వేసుకొని, బర్రెపెండ తీసి గోడ కొట్టినట్టు నువ్వు పిడక ముఖం పెట్టుకొని. అయ్యో గట్ల ఎందుకు తిట్టుకుంటాండ్రు? ఏ చిన్నత్త, నువ్వు వచ్చి గిడ కూసుందావే. నన్ను నీ పక్కకేడ కూసోని ఇస్తావు? అమెరికా దోస్తు అని అమెరికా దోస్తు ఎంబడి పడితివి. గామెనే పక్కకు కూసోబెట్టుకుంటానవిగా. అయినా నువ్వు ఎక్క తక్క మాట్లాడినావనుకో నీ 2 జుట్లు కత్తిరిస్తా. అవి అటో పిడిక ఇటో పిడికేసినట్టు ఎట్లున్నాయి అవి. నీ జుట్టు ఎట్లా పాడైందే? తోక లెక్క. ఆ ఉన్నొక్క తోక కత్తిరిస్తా. నువ్వు నీ నైటీ ఎవడన్నా కిట్టి పార్టీలకు నైటీలు వేసుకొని వస్తాడా? నా ఇట్ట మున్నంగేసుకొని వస్తా. నీ సొమ్మేం పోతాందే? నువ్వు జబ్బల జాకెట్ వేసుకొని ఊరంతా తిరుగుతే ఏం లేదు కానీ. నేనేం ఊరంతా తిరగా, నా ఇంట్లో నేనుంటా. అబ్బో,
ఆ మొగుని వెనక తిరగబట్టే కదనే ఆడు నీ దగ్గరకు వస్తాడు. నేను ఎవరి వెనక తిరగలే, ఆడే నా ఇంటికి వచ్చిండు. ఏ ఆపుండిగా మంచిగా పార్టీ చేసుకుందాం కిల్టీ పార్టీ అంటే గిట్లా చేస్తాండ్రు. అనసూయ, అది కిట్టి పార్టీ. గదే దోస్తుదానా కిల్టీ పార్టీ. అగో ఏంటే బరమ్మ కదానా ఇంతమందిని తీసుకొచ్చినావు ఇంట్లోకు, గ్యాడ్ మొక్కల నేను నుంచి పట్టుకొచ్చినావే. ఏ ఆగు, మేము కిల్టీ పార్టీ చేసుకుంటున్నాం. కిల్టీ పార్టీ పాడవడా, నిన్న సాయంత్రమే పోతేగానే కిట్టి పార్టీ అని మళ్ళీ గిడికొచ్చి కూర్చున్నారేంది? వారోత్సవాలు లెక్క వారం రోజులు చేసుకుంటారే. ఇగో నిన్న మేము కిల్టీ పార్టీ చేసుకుందాం అనుకున్నామా, ఓ 2 గంటలు కాగానే కథం వర్షం స్టార్ట్ అయింది. ఇక మళ్ళా కదాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. మంచిగా చేస్తాను కానీ నా కొడుకిల్లే దొరికిందా నీకు పార్టీలు చేసుకోవడానికి? నా ఇల్లే పెద్దగా ఉంటుంది, నేనే రీచ్ కాబట్టి నా ఇంట్లోనే పెడతా ఎప్పుడు కిల్టీ పాల్టీ. ఇక వర్షం పడ్డా ఏం కాదు, పడకున్నా ఏం కాదు. అగో దీని చుట్లు బాగా ఉన్నాయి కదా, అటొక బాన్ను ఇటొక బాన్ను వేసి ముడిసింది. సాయలో ముంచుకొచ్చాయి బాన్నను. మనసూయ గావడకే ఆయనతో తినే బాన్నులు అనుకొని మింగుతుంది అది గుటగుట. గివి నా చెల్లె మొగుని ఎంట పెట్టుకొని తిరుగుతుంది. దీని జబ్బల జాకెటి దీని చీర ఎట్ట కట్టింది సోకులాడిది. గీ కొబ్బరి బూరు ముఖాన్ని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. ఏడో చూసినబ్బా, దీని కొబ్బరి పీస్ అంతా అడ్డమయ్యేసరికి నా కోడలిది కనబడతానే లేదు. దీని పీస్ అంతా దాని ముఖం మీద పడబట్టే ఆయనత పీసు మిఠాయి అనుకొని తింటదే నా కోడలు. ఇద్దరు వీళ్ళ పార్టీలు పాడవడ, దీని మీద అది ముచ్చట చెప్తుంది, దాని మీద ఇది ముచ్చట చెప్తుంది. ఈ ముచ్చట్లే ఉంటాయి వీళ్ళ పార్టీలల్లా. అయ్యో మీకు ఈ విషయం తెలిసిన అదే గరత్తవోళ్ళ మనవరాలట గానే సిటీలా ఎవరినో ఉంచుకొని తిరుగుతుందట. పెండ్లి కూడా అయిందట. ఏ పెండ్లి కాదు మన్ను కాదు, ఉంచుకున్నదట. దానికి కాడిపై పాడైందో మన్నో ఇక గుట్టు సప్పుడు కాకుండా పెండ్లి చేసినట్టున్నారు. అయ్యో వాళ్ళ బిడ్డ కదా ఈ పని చేసింది, అలా కొడుకు బిడ్డ కూడా గట్టనే పోయింది. వీళ్ళకేం పుట్టింది, ఒకళ్ళెనుకొకళ్ళు దారి చూపినట్టే పోతాండ్రు. ఇవాళ కాలమే గట్లున్నది. ఇక నీలాంటి ఆడిముండలుంటే గట్లనే ఎగరేసుకొని పోతారు. ఎవరి మొగుని పడితే ఆని మొగుని. ఓ ముండ మళ్ళా నా జోలికి ఎందుకు వస్తానవే? ఇగో చిన్నత్తను ఇట్రా, గంగబాయిని వాటి కూర్చోవే. ఇక కొట్లాడుండ్రి, ఎంత కొట్లాడతారో. గా లక్ష్మోళ్ళ మరదలు చూసిండ్రా మొన్న పెండ్లికి ఎంత పెద్ద నగలు వేసుకొచ్చుకున్నది. ఎట్లా సంపాదిస్తాండ్రో, వాళ్ళు ఏం నుంచి సంపాదిస్తాండ్రో, గంత పైసలు ఏం నుంచి వస్తానయో. ఏ సంపాదించుడు కాదు మన కాదు, మన ఊర్లో మేమే రీచు, మాకన్నా రీచ్ ఎవ్వరు లేరు. అది వట్టిదే రోల్డ్ గోల్డ్ది. కాదు రోల్డ్ గోల్డ్ కాదు, అది బంగారమేనట. బంగారం కాకున్నా బంగారం అని చెప్తారు, మనం దాన్ని గీకి చూడబోయినామా? దాని మొగుడు రాత్రుండనే ఉండడు, తెల్లారేసరికి వస్తాడు. ఏమన్నా అంటే నైటీ డ్యూటీ అంటది. కానీ నాకు డౌటు, ఆడు ఇంటింటికి పోయి ఏమన్నా దొంగతనం చేసుకొస్తాడో మన్నో. ఈ సమోసాలోడు ఇంకా రాకపాయనేమి. ఈ కోడలు ఉన్నది కదా, గంతసేపు గింత సాయి పెట్టుకరమ్మంటే ఏంది? రాణి ఓ రాణి, ఏదేం రాని ముఖం అంగడవాను. ఏందత్తమ్మా, వీళ్ళందరూ మీ దోస్తులా? నా కీల్టీ పాల్టీకి పోయినాం కదా, అక్కడ వర్షం పడ్డదని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. కిట్టి పార్టీ వర్షం పడ్డదని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? మీ కోడల్ని మా అందరికి పరిచయం చేయించు. నెక్స్ట్ టైం మీ కోడలు కూడా మన కిట్టి పార్టీలో జాయిన్ అవుతుంది. దానికి ఏమిటికి కిల్టీ పార్టీ, గది వంట చేసుకుంటుంటుంది ఇంట్లో. వాళ్ళకు ఈ పార్టీలు అంటే ఏంటి అది తెలియదు. డ్యాన్సులు అయితే అసలుకే రావు. ఇలా మా అత్తమ్మ ఇంకా ఆ పెద్దమ్మ ఇద్దరే తెలుసు నాకు. నేను చెప్తా నీకెందుకే, నువ్వు మంచిగా ఉడుకుడుకు సాయ పెట్టుకొస్తా అంటే నేను చెప్తా. పెట్టుకొస్తా చెప్పుండ్రి. ఇక నేనేమో నీకు పెద్దమ్మనైతా. మళ్ళా పెద్దమ్మ అంటావు, నాకు చిన్నత్త అంటే దానికి అమ్మమ్మవైతావు. నేను ఊరకే. ఇక గీమెనేమో మన పక్క పొంటి వాడాలు ఉంటుంది, మీ అత్తకు బాగా దోస్తు. ఆమె అమెరికా నుంచి వెళ్ళిందట.
ఇవాళ కొడుకు కోడలు అమెరికాలనే ఉంటారు. గీమె ఒక్కతే గిడుంటుంది. ఇక గీమెనేమో గంగుబాయి మా ఇంటి పక్కకే ఉంటుంది. ఇక గటు పక్కకు ఉన్నదేవతో ఏమో దాని గురించి మాట్లాడితేనే నాకు అక్కత్తది. నువ్వు కూడా దాని గురించి తెలుసుకోవడం అవసరమే లేదు. దొంగముండకు నన్ను చూస్తేనే కక్కత్తదట. దాని ఎండిపోయిన ముఖానికి చూస్తే ఎవరికైనా కక్కత్తది. అందుకే దాని మొగుడు దాన్ని ఇడిచిపెట్టి నన్ను చేసుకున్నాడు. దాని కొంప పక్క పొంటే నా ఇల్లు ఉంటుంది. గట్లే పాడైనరు, లోకం నిండా గట్లే పాడైతాండ్రు. దీని బర్రె ముఖానికి కిట్టి పార్టీలు ఎంజాయ్మెంట్లు. రాని ఇంకా సమోసాలోడు ఇంకా అత్తలేడే. ఒకసారి ఫోన్ కలుపు. నీ దగ్గర ఉన్నదాని ఫోన్ నెంబరు. నా దగ్గర ఎక్కడుందత్తమ్మా? లేదు. లేకపోతే నా ఫోన్లో చూసి వెయ్యు. ఏమని ఫీడ్ చేసి ఉంటుంది అత్తమ్మా మీ ఫోన్లో? నా ఫేవరెట్ మోసా అని ఉంటుంది. ఏందే నీ ఫేవరెట్ మోసానా? పాము మీద పూసేం కాదు. దీనికి తిండి అంటే అగడు. ఫేవరెట్ మోసా అని తిండికే షార్ట్ కట్లు పెట్టుకుంటుంది. ఏందత్తమ్మా నాకు అర్థం కాలే. అయ్యో దీని రోగం పాడగాను. మళ్ళీ ఏమన్నా దయ్యం పడుతుందా నీకు? నా ఫేవరెట్ మోసా అని ఉంటుంది, అంటే సమోసా. సరే అత్తమ్మా సరే చేస్తా. ఈ సంగతి చెప్తాగే. దీనికి ఎంజాయ్మెంట్లు కాకుండా సమోసాలు మింగుతుందట. ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నీ సంగతి చెప్తావు. హలో సమోసాల బాబా? హలో, అవునమ్మా చెప్పండి. ఎన్ని సమోసాలు కావాలి మీకు? అంటే అట్లా కాదు బాబు, మేము ఇక్కడ సమోసాలు ఆర్డర్ పెట్టుకున్నాం కదా. ఎక్కడమ్మా? ఏ ఏరియా? మీ పేరేంది? నా పేరు అనసూయ. అనసూయ అంటే ఎవరు? అదే బర్రె ఉంటా కదా నేను, గామెనే నేను. బర్రె లెక్క తింటా. ఆర్డర్ పెట్టినప్పుడల్లా 50 సమోసాలు ఆర్డర్ పెడతా కదా, గా అనసూయను. గుర్తొచ్చిందమ్మా. ఇవాళ 70 సమోసాలు ఆర్డర్ పెట్టిండ్రు కదా. అవుతున్నాయి. అయితే మేము ఆర్డర్ పెట్టిన మాట నిజమే కానీ బాబు, ఇవాళ ఫంక్షను క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయితే ఏందమ్మా? ఆర్డర్ పెట్టిండ్రు, ఇప్పుడు మీకే తెచ్చిస్తా, పైసలు కట్టాలి. మేము అసలు ఈ ఊర్లోనే లేము, వేరే ఊరికి పోయినాం. ఎట్లా తింటామైనా? ఇంకెవరికన్నా అమ్ముకో. గట్ల చేస్తారేందమ్మా? నాకు లాస్ చేస్తారు. ఏం లాసు? ఇంకెవరికన్నా అమ్ముకో సపరేక. నీకు ఒక 100 రూపాయలు గూగుల్ పే చేస్తుంది. మొత్తానికి సమోసాలు తెచ్చుడు అద్దంటారు, ఆర్డర్ క్యాన్సల్ అంటారు. అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? గంతే. అయినా నీ సమోసాలు ఎట్లా పాడైతాయిరా? కచ్చతట్టు పాడైతాయి నీ సమోసాలు. నీ సమోసాలు పాడుగాను. ఇంకోసారి మేము ఆర్డర్ పెడితే సమోసాలు తెచ్చినామనుకో, నీ ముఖానికి వేసి కొడతా సమోసాలు. అదేందమ్మా? తెచ్చినప్పుడల్లా బర్రె తిన్నట్టు తింటావు. 70-80 సమోసాలు. నాకు ప్రాఫిట్ వచ్చేది అంతా మీతోటే. గట్లా అంటానవేంది? నువ్వేందో కల్తీ చేసి పాడైతాన్నావు. సమోసాలు తింటే నాకేమో అవుతుంది. నేను చక్కగా పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇస్తాను మీద. అయ్యో అద్దమ్మా అద్దు. నేను ఈ ఊర్లో నుంచి వారిపోతా. సమోసాల బిజినెస్ అద్దు, ఏమద్దు. ఇంకో ఊర్లో పెట్టుకుంటా. ఈ ఊరోళ్ళు ఇంకోసారి ఎవతన్నా ఫోన్ చేసినా ఎత్తద్దు నువ్వు. అబ్బో, ఇంకోసారి ఎత్తుతానా అమ్మ? అస్సలకే ఎత్తా. ఇంకోసారి పట్టుకరా సమోసాలు. టేస్ట్ చూసి గప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అబ్బో అద్దమ్మా అద్దు. నేను ఇక బిజినెస్ మూసేసుకుంటానా. మంచిగైంది. ఇప్పుడు సమోసాల కోసం ఎదురు చూడు. ఆకలి వస్తావు దెబ్బకు. అత్తమ్మ ఫోన్ చేసి చెప్పిన వస్తాడట 10 నిమిషాలల్లా. మోగమంగడబోను 10 నిమిషాలు పడుతుంది అట్నా. ఇంకా 10 నిమిషాల దాకా ఏం చేయను నేను. మరి వంట ఏమంటారు అత్తమ్మ? అద్దే ఇక ఈ పాల్టీ షురు కాకముందే తిన్నా. ఇక 70 సమోసాలు ఆర్డర్ పెట్టిన. వీళ్ళు మనిషికొకటే తింటారు. గానసూయ అత్త 2 తింటుంది. ఇక 30 సమోసాలు నేనే తినాలి. ఇక మళ్ళీ వేరే తింటే నా కడుపులో పట్టాయి. ఓసి బర్రె బద్మాసిది. నాకు 3 అన్ని ఇస్తా అన్నది కనీసం. ఇప్పుడేమో 1, 2 అనబట్టే. ఈసారి ఎట్లన్నా వేసి 3 సమోసాలు తినాలి అది చూడకముందే. ఏం చేస్తానవే రాని? మంచిగా నీ మొగుడు నువ్వు ఇద్దరు కలిసి ఎటన్నా సినిమాలకు షికార్లకు పోతేంది? ఇక మళ్ళా పిల్ల జల్లలు పుట్టినాక పోవుడు అవుతుందా? అనసూయ అత్త కోడల్ని పంపుతుందో పంపదో.
ఆమె పంపిస్తేనే కదా ఈమె పోయేది. అవునా, నీ కోడల్ని సినిమాకు పంపవా నువ్వు? ఎందుకు పంప? వారానికి 3 సినిమాలకి పోతారు వాళ్ళు. మీ కోడళ్ళు అన్నగా అట్లా పోరు. 3 సినిమాలకు పోతారా వారానికి? వాయమ్మో, నువ్వు మంచత్తవే. ఇది నిజమే చెప్తాందా వట్టిగానే అంటాందా? అవునే రాని, నిజమే చెప్తాన్నా అదేమి అత్త? అవును అవును పెద్దమ్మ, మేము పోతాం, వారానికి 3 సినిమాలకు పోతాం. మీ అత్తమ్మ ఫుల్ గ్రేటు గ్రేటు గ్రేటు. నా పెళ్ళైన కొత్తలా మా అత్త బొడ్డి అసలు సినిమాకే పంపకపోవు. ఏడ్చి ఏడ్చి చస్తుండే ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమా చూస్తేనే. అనసూయ అక్క, నువ్వు మస్తు గ్రేట్ అక్క. ఇంత దానికే గ్రేటు గ్రూట్ అనబడుతుంది. ఇవాళ రేపు సినిమాల కోడేమన్నా సుతారం ఉన్నదా? సుతారమో కాదో, అయినా అనసూయ అక్క మస్తు మంచిది. అన్నీ వేసి పెడుతుంది కోడలకు. ఆ కోడలికి ఇప్పుడంటే ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. ఏ తినబుద్ధి అయితే అది తినే వాడర్ పెట్టుకో అని చెప్తా. కొడుకును పంపిస్తా, దాన్ని ఎటన్నా తీసుకపోరా సినిమాకు షికారుకని. అవునవును, మా అత్తమ్మ అట్లనే చేస్తుంది. మస్తు గ్రేట్ మా అత్తమ్మ. పందిముఖదాన, ఎన్ని అబద్ధాలు చెప్తానవే, నీ సంగతి చెప్తావు. ఇప్పుడు వంట వేయకన్నావు, ఆ సమోసాలోడు రాడిగా జన్మల. ఆకలికి చస్తావాగు, నీ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏమైందే అంత టెన్షన్ ఆడుకుంటూ ఉరికొస్తున్నావు? రాజు, నిన్నొకటి అడుగుతా. అబ్బా నాకు ఆకలి అవుతుందే. నైట్ డిన్నర్కి ఏం చేసినావు? రాజు, ఏందిరా చెప్పు. నైట్ అత్తమ్మకి అవసరం లేదట, కిట్టి పార్టీ చేసుకుంటుంది. ఏం తినదట, వాళ్ళు బయట నుంచి తెప్పించుకుంటారట. మన ఇద్దరికేనా వంట? బయట తిందామా అయితే? అవును రాజు, బయట తిందామని అడుగుదామని వచ్చిన. నీకెట్లా తెలుసు? మన ఇద్దరికే ఏం వంట చేస్తావులే, పోదాంపా. బయట డిన్నర్ చేసేసి మూవీ చూసి వచ్చేద్దాం. సినిమాకి వెళ్దామా? థ్యాంక్ యూ రాజు. నేను చెప్పిన కదనే, వారానికి ఒకసారి పోదామని. మరి నేను రెడీ అయ్యి వస్తా, తొందర పోదాం. సరే తొందర వెళ్దాం, నాకు కూడా ఆకలి అవుతుంది. మమ్మీ, మేము అట్లా బయటకు వెళ్ళొస్తాం. ఎక్కడికి రా? బయటకెందుకు సల్లగూట? అట్లా బయట డిన్నర్ చేసి సినిమా చూసి వస్తాం మమ్మీ. ఈ మెంటలోడు బయటకు పోయేస్తామని చెప్తే సరిపోతుంది కదా. డిన్నర్ పోయేస్తాం, సినిమా పోయేస్తామని చెప్తాడు. ఇది ఆగుతుందా? ఇక పిచ్చెక్కుతుంది దానికి. బిడ్డకు ఫోన్ చేస్తుంది, ఇద్దరు కలిసి కథలు పడతారు. ఇక ఎందుకురా నాని, మంచి ఇంట్లో వేడివేడిగా వండుకొని తినుంది, చల్లగా ఉంటుంది. బయట చల్లగా ఎందుకుంటుంది? బయట బిర్యానీ ఏడిది పెడతాడాడు, బయటనే ఏడుగుంటుంది. ఇంకా ఎప్పుడంటే అప్పుడు పంపుతా అంటివి కదనే. హే, చల్లగా ఎందుకని అన్నారా? పోండి పోండి, మంచిగా సినిమాకి పోయి షికార్లు తిరిగి ఎంజాయ్ చేసి రాండ్రి. మంచిగా బిర్యానీ తినుండ్రి. నేను మంచిగా బిర్యానీ తిందు కదా, నాకు పొట్లని తెప్పిస్తే పోంతి. ఇక సమోసాలు తింటా కదా. సరే మమ్మీ, బాయ్. మా అత్తమ్మ మస్తు మంచిది. సినిమాలకు పొమ్మంటుంది, షికార్లకు పొమ్మంటుంది, హోటళ్ళకు పొమ్మంటుంది, ఎప్పుడంటే అప్పుడు పొమ్మంటుంది. మా అత్తమ్మ లాంటి మంచి మనిషి ఎక్కడ లేదు. నా కోడలు నేనంటే వాడి సత్తది. నేనంటే పానం నా కోడలకు. బిడ్డపో, అబ్బా, కోడల్ని బిడ్డ అని పిలిచింది, ఎంత గ్రేటో. అవును, అసలు కోడల్ని కోడలు లెక్కనే చూడరెవ్వరు, బిడ్డ లెక్క చూసుకుంటాంది. ఓ అదృష్టమంత్రాలు రాని. అవునవును, మా అత్త మస్తు మంచిది. హాయ్ అత్తమ్మ, మీరు కిట్టి పార్టీ ఎంజాయ్ చేయండి, నేను బయట ఎంజాయ్ చేస్తా. నేనేదో వట్టి అంటే ఇది ఇంట్లోనే ఛాన్స్ దొరికించుకొని నాటకాలు ఆడదామని చూస్తాంది. దీని రాని ముఖం అంగడిపోతే ఆగు, ఇంకా 2 రోజులైతే నా బిడ్డ వస్తుంది. ఇద్దరం కలిసి నీ సంగతి చెప్తామావు. ఏమైనా బయట తిండికి అలవాటు పడ్డావు, రుచి మరిగినావు. నీ అయ్యగారు సొమ్మ అవే, నీ అవ్వగారు సొమ్మ. నాకు మస్తు ఆశ్చర్యం అనిపిస్తుంది అనసూయ అక్కని చూస్తే. ఇంత మంచి అత్తకు అంత మంచి కోడలు. ఇక మన 50,000 చిట్టు అయిపోయింది. ఇక మరి వచ్చే నెల సంది మనం ₹1,00,000 చిట్టు వేసుకుందామా? నేను మస్తు రీచు, నేను ఎన్ని లక్షలంటే అన్ని లక్షల చిట్టి కడతా.
అబ్బో దీనిగా అనుకున్నాయి లచ్చలు లచ్చల మీద లచ్చలు కడుతుందట. నాకు 2 లచ్చలు ఇయ్యరా అదే బాగుంటాయి నీకు. మా ఇంట్లో కొంచెం కష్టమవుతుంది కావచ్చు కానీ కడతా. నేను కూడా ఎట్లన్నా చేసి ₹1,00,000 చిట్టి కడతా. ఏం చేస్తావే ₹1,00,000 వస్తే? నాకు సినిమాలంటే మస్తు పిచ్చి. ఒక చిన్న టీవీలో అసలు సినిమా చూసినట్టే ఉండలేదు. పెద్ద సినిమా అయితే పెద్ద టీవీ అయితే మంచిగా ఉంటుంది. నువ్వేం చేస్తావే చిన్నత్త? నేను ఆ ఇంటికి పోతే అవి తిను ఇవి తినని మస్తు ఇస్తాండ్రు నాకు. ఇక గవి తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుందామంటే ఏడ జాగలేకపాయే. గవన్నీ తిందామంటే నా పొట్టల జాగలేకపాయే. ఇక ఫ్రీజు కొనుక్కుంటే ఆ ఫ్రీజులో పెట్టుకోవచ్చు అన్నీ అని నేను ఫ్రీజు కొంటా అనుకుంటానా. అరే నువ్వనే? మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. లేని సామానే లేదు నా ఇంట్లో. మంది కొంపల మీద పడి మంది తిన్నాక ఇక ఇంట్లో సామాన్లు ఎందుకుండయి? నేను నెక్లెస్ వేయించుకుంటా. నా మొగుడు ఎంత బంగారం పెట్టిండే నీకు రండా, ఇంకా వేయించుకుంటుందట. ఓ దొంగముండా, నిన్ను అడిగింది చెప్పినవు, మళ్ళెందుకు ఆగుతాన్నవే? ఈ ముఖానికి ఫ్రిడ్జ్ ఎందుకే? ఇంకా నేనేమో కళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని కళ్ళకి లెన్స్ పెట్టించుకుంటా. గా లెన్స్ అంటే ఏంటి? అవునేంటి, టీవీలో కూడా అడ్వర్టైజ్లు బాగా వస్తున్నాయి. అంటే ఏంటియో? అవే లెన్స్. లెన్స్ అంటే తెలియదా టిల్లకు? ఏందక్క లెన్స్ అంటే? నాకు కూడా తెలియదు, చెప్పు అనసూయక్క. అయ్యో గది కూడా తెలియదట, చెప్పే నువ్వు. అంటే గిట్లా అద్దాలు చూస్తే గలీజు కనబడతాయి ముఖానికి. లెన్స్ అంటేనేమో కండ్లల్లనే పొరలా పెడతారు, సన్న పద్దాలు. అవి కండ్లల్లనే ఉంటాయి. మనము అద్దాలు లెక్క తీసుడు పెట్టుడు ఉండదుగా. ఓ చిత్రం పాడుగాను. వామ్మో, కండ్లు కోసి అందులో అద్దాలు పెడితే నాకైతే ఎంత భయమో, రక్తం ఎంత కారుతుందో ఏమో. కండ్లల్లా గింత అంత నలుసు పడితేనే ఎడతాం. ఇక అద్దాలు గుచ్చితే ఎట్లుంటుంది? మంది కాపురాలల్లా నిప్పులు గుచ్చితే ఏం కాదు కానీ దీనికి అద్దాలు గుచ్చుకుంటే నొత్తందట. ఈ సమోసాల ముండ కొడుకు ఎటువాయే ఇంకా రాడు. ఇగో అనసూయ, నేను ముందే చెప్తాన్నా, నువ్వు గింత లేటి ఎత్తన్నావు. నేనైతే 5 సమోసాలు తింటా. తిను. నువ్వు ఎంత లేట్ అయితే అన్ని ఎక్కువ సమోసాలు తినచ్చు అని చూస్తున్నావు. నాకెరకలేదా అని సంగతి. బంటి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు చదువుకోవడమేనా? నాతోటి కాసేపు మాట్లాడొచ్చుగా. అసలు సరితక్క నాకు పరిచయం అవ్వకపోతే నువ్వు నాకు దొరికేవాడివా బంటి? ఐ లవ్ యూ బంటి, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను మా మమ్మీకి చెప్తాను ఒకరోజు ఈ విషయం. మమ్మీ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే ఎలా? మమ్మీ ఒప్పుకోకపోతే నేను సరితక్కకి చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను. బంటి, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నా బంటి ఏం చేస్తున్నాడో ఏమో, ఒకసారి ఫోన్ చేస్తాను. హలో మీనాక్షి. హాయ్ బంటి. హాయ్ ఏంటి? హలో మీనాక్షి. బంటి, నువ్వు నన్ను మీనాక్షి అని పిలుస్తుంటే చాలా బాగుంది నాకు. ఏమంటున్నావు? ఏం లేదు బంటి, నాకు ఒక డౌట్ వచ్చింది, నువ్వు క్లారిఫై చేస్తావేమోనని చేశాను. నేను ఇప్పుడే బయటకు వచ్చిన. పర్లేదులే బంటి, నువ్వు చదువుకునేటప్పుడు నాకు కాల్ చేయు. ఏం డౌట్? నువ్వు మళ్ళీ కాల్ చేసినప్పుడు చెప్తాలే బంటి. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, వదిన కొన్ని సామాన్లు ఏమన్నది, బయటకు వెళ్తున్నా. తిన్నావా బంటి? తిన్నాను. నువ్వు తిన్నావా? తిన్నాను బంటి. నాకు అక్కడికి రావాలనిపిస్తుంది. ఎందుకు? ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చాను బంటి, అసలు కాలేజ్కే వెళ్ళాలనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది బంటి. నేను చదువుని పక్కకు పెట్టి టైంపాస్ చేసే వాళ్ళతోటి అస్సలు మాట్లాడను. నువ్వు డౌట్స్ క్లారిఫై చేయమన్నావని కాల్ స్లిప్ చేస్తున్నాను. అలా అంటావేంటి బంటి? లేకపోతే నాతో మాట్లాడవా? అది కాదు మీనాక్షి, మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుకి ఇవ్వాలి.
అర్థమవుతుందా? బంటి, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఎందుకు? నువ్వు నాతోటి ఒక్కసారి పర్సనల్గా మాట్లాడితే నేను నువ్వు చెప్పినట్టే వింటాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవుగా? ఒక్కసారి మనం ఎక్కడైనా కలుసుకుందాం బంటి, నీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ అంటున్నావేంటి? ప్లీజ్ బంటి, కాదనకు. అయినా నాకు ఇప్పుడు టైం లేదు, నేను కాలేజ్కి వెళ్ళాలి. మరి మనం ఎప్పుడు కలుద్దాం బంటి? నేను హైదరాబాద్కి వెళ్తున్నాను, ఇప్పుడు కుదరదు. నేను హైదరాబాద్ వస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? మీ మమ్మీకి కాల్ చేసి చెప్పనా? బంటి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకుంటావు. సరే, నాకు హాలిడేస్ ఇచ్చాక అప్పుడు చూద్దాం. హాలిడేస్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలా? నిన్ను వెయిట్ చేయమని ఎవరన్నారు? అలా మాట్లాడకు బంటి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేస్తావా? నీకు ముందే చెప్పానుగా మీనాక్షి, డౌట్స్ ఉంటేనే కాల్ చేయమని. నా టైం వేస్ట్ చేయకు. బంటి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? లేకపోతే ఇంకేంటి? అలా అనకు బంటి, నేను తట్టుకోలేను. మీనాక్షి, ఏంటది? ఏడుస్తున్నావా? బంటి ప్లీజ్, నువ్వు నన్ను తిట్టొద్దు, ప్రేమగా మాట్లాడు. సారీ మీనాక్షి, నువ్వు ఫస్ట్ ఏడవడం ఆపు. బంటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం బంటి. నువ్వు అలా తిడితే నేను తట్టుకోలేను. మీనాక్షి సారీ చెప్పానుగా, నువ్వు ఫస్ట్ ఏడవడం ఆపు. ఏడవడం ఆపితేనే నీతో మాట్లాడతాను. మరి నన్ను ఎందుకు అంతలా అసహించుకుంటున్నావు బంటి? నేనేమన్నాను నేను? మీనాక్షి, నాకు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్. లైఫ్లో సక్సెస్ అయితేనేక మనం ముందుకెళ్ళొచ్చు. నాకు టైం ఇవ్వు మీనాక్షి. మనం ఫ్రెండ్స్ అన్నావు అంతే, ఇప్పటికీ ఫ్రెండ్స్ మాత్రమే. నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతాను, కానీ ఊరికే చేయొద్దు. ఎప్పుడో ఒకసారి 5 minutes అంతే. థ్యాంక్ యూ బంటి. కానీ నువ్వు అలా ఏడ్చి మరీ నన్ను ఇలా చేయడం నాకు నచ్చలేదు. సారీ బంటి, నువ్వు ఒక్కసారి అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను. మరీ అంత సెన్సిటివ్నెస్ పనికిరాదు మీనాక్షి. రేపు ఒకసారి మనం కలుద్దాం. అవునా బంటి? ఎప్పుడు, ఎక్కడ? నేను రేపు ఒకసారి కాల్ చేస్తాను. ఎక్కడికి రమ్మంటావో నువ్వే చెప్పు. ఓకే బంటి, రేపు చెప్తాను. నువ్వు లిమిట్స్ క్రాస్ చేయనని నాకు మాట ఇవ్వు. లేదు బంటి, నేను లిమిట్స్ ఎప్పుడు క్రాస్ చేయను. ఓకే మరి బాయ్. ఇంకోసారి ఏడవకు. ఓకే బంటి, బాయ్. ఏంటి ఈ పిల్ల ఎంత చెప్పినా వినట్లేదు, ఇలా చేస్తుంది? బంటి, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ బంటి. నీకు ఈ విషయం చెప్పాలి. వాళ్ళ మమ్మీకి, సరిత వదినకి ఈ ఫోన్స్ చేసి మాట్లాడుకోవడాలు ఇవన్నీ తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. మీనాక్షికి కొంచెం కూడా సిగ్గులేదు. రేపు వస్తుంది కదా, వచ్చినాక రేపు పెద్ద క్లాస్ వీక్తా. బంటికి ఈ విషయం చెప్పేదాకా నాకు చదువు పైన కూడా మనసు ఉండట్లేదు. బంటి ఒప్పుకుంటేనే నేను ముందుకెళ్తాను, లేకపోతే నా జీవితం ఇక్కడితోటే ఆపేస్తాను. మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైకులు కొట్టుండ్రి. ఓ పిసబొడ్డి, ఫస్ట్ హైప్ చేయమను. హైప్ చేసినాక లైకులు కొడతారు, తర్వాత కామెంట్ కూడా పెడతారు. ఈ దోస్తులకు కూడా షేర్ చేయండి దోస్తులు వీడియోని. అసలు లైకులు వస్తలేవు, హైపులు వస్తలేవు, వీడియో ముందుకే పోతలేదు. నెక్స్ట్ పార్ట్ ఎట్లా పెట్టుడో ఏమో. మంచి లైకులు వస్తే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం దోస్తులు. అంతవరకు బాయ్ మరి.